బ్రతుకు నీవే ఆకారం తండ్రి, నీవే ఆధారం తండ్రి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 30వ రోజు ధ్యానాంశము శాంతి సమాధానం. ప్రస్తుత సమాజము అశాంతితో జీవిస్తుంది. దానికి కారణము వివిధ రకములైన శారీరక లౌకిక వాంఛలు. లోకము నుండి వచ్చేది ఏది కూడా మనకు శాంతినీయజాలదు, కానీ దేవుని దగ్గర నుండి వచ్చే ప్రతి ఒక్కటి మనకు శాంతిని సమాధానమును ఇచ్చును. అందుకే ఉత్థానమైన యేసుప్రభు మీకు శాంతి కలుగునుగాక అని తన శిష్యులతో పలుకుచున్నారు. యోహాను 20:21. క్రైస్తవ బిడ్డలమైన మనము శాంతి స్థాపకులుగా ఉండాలి అనేదే దేవుని యొక్క వాంఛ. అప్పుడే మనము దేవుని కుమారులమని పిలువబడతాం. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 9వ వచనం తెలియపరుస్తుంది. మన కుటుంబాలలో, మన జీవితాలలో దేవుని యొక్క శాంతి సమాధానం ఉండాలి. అంటే మనము లౌకికమైన సమస్తమును, శారీరక వ్యామోహాలను విడనాడాలి. మన మనస్సులను ఇచ్చుట భూమి మీద గల వస్తువుల మీద గాక అక్కట పరలోకమందలి వస్తువుల మీద లగ్నము చేయాలి. ప్రేమ, దయ, జాలి, కరుణ అనే గుణాలను అలవరుచుకొని మన జీవితాన్ని క్రీస్తును పోలి జీవించినప్పుడే దేవుని యొక్క శాంతి సమాధానము మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించి హృదయమును నింపుకొని పాటించు వారి జీవితాలలో దేవుడిచ్చు సమాధానం, శాంతి నది వలె ప్రవహిస్తుంది. దుష్టులకు నెమ్మది ఉండదని, పాపమున్న చోట శాంతి సమాధానం ఉండదని ప్రభు హెచ్చరించుచున్నారు. ఇప్పుడైనను పాపం విడిచి దేవుని మాటలను శ్రద్ధగా విని దేవుని నుండి వచ్చే శాంతి సమాధానాలు పొంది నిజమైన సంతోషంతో శాంతి స్థాపకులుగా జీవిద్దాం. అశాంతికి సమాధానం లేకపోవడానికి కారణం ఏమిటి? నా కుటుంబంలో శాంతి సమాధానం ఉన్నాయా? కారణం ఏమిటి అని ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. శాంతి సమాధానములకు కర్తవైన దేవ, నాలోని పాపములను మన్నించి మీ మాటలతో నా హృదయమును నింపండి. ఈ లోకములోని సుఖ సంతోషాల కోసం వెతికే నా అజ్ఞానాన్ని మన్నించండి. నా హృదయంలో, కుటుంబంలో కొలువై ఉండి మీ శాంతి సమాధానములు నాలో నది వల్లే ప్రవహింపచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున నిత్యం కొలుచుకుందుమయ్యా. మా శుద్ధాత్మలు వివాసీలుగా నీదు కాళ్ళ కింద ప్రేమగా పరచినాము ప్రభువా. ఇది చాలు మాకు ఈ జన్మకు, మము వీడి నీవు ఎటు వెళ్ళకు. నీవే మా నేస్తం, నీవే మా ప్రాణం, మా విశ్వాసమే నీవు, మా విశ్వానివి నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. కనివిని ఎరుగని కరుణకు నీవే ఆకారము తండ్రి, నీవే ఆధారము తండ్రి.